దేవుని వాక్యమును మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ సంఘముకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుకుందాం. 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్నే ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడు నా జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రని త్రాగినప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరచుడు. దేవుడి కొద్ది మాటలు వారిలో దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన మా తండ్రి, దైవన మా ప్రభువ, జీవం కలిగిన యేసయ్య, ఈ పునరుద్ధాన దినమందు ఈ చివరి మాసంలో ప్రభు సంస్కారాలలో మేము ముందుకు సాగుచుండగా మీ ఆత్మసాహము దయచేయండి. నల్లగొట్టబడిన మీ శరీరమునకును చిందింపబడిన మీ రక్తముకు సాదృశ్యం ఈ రొట్టె ద్రాక్షరసం పుచ్చుకుంటూ మేము చేయము. అయోగ్యతతో మేము చేయించి ఆ పాపములను పవిత్రపరిచి కడిగిన పవిత్రపరిచి మీ బిడ్డలుగా మీ సాక్షులుగా మేము ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. మీ కృపలతో మమ్మల్ని నింపి మీరే మమ్మల్ని నడిపించండి. మీ వాక్యం ద్వారా హెచ్చరించండి. క్రీస్తు పేరుతో నేర్పించున్నాము తండ్రి. యేసు ప్రభువారు ఆయన మరణానికి ముందు యేసు ప్రభువారు రొట్టెను ఎత్తుకొని, పాత్రను ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి, నా శరీరము, ఆ పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి ఇది చేయండి అని సెలవు. మొట్టమొదటి రొట్టె ద్రాక్షారసము ఇవి స్వీకరించేటప్పుడు మనము జ్ఞాపకం, మనకి చూడండి అటేం లేదు, చూడండి మనము జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రొట్టె ద్రాక్షారసము తీసుకునేటప్పుడు ఆయన ఆజ్ఞను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరణ పునరుద్ధానమును పొందిన తరువాత యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన సెలవిస్తాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. ఆయన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య జీవితాన్ని, యేసయ్య మరణాన్ని, యేసయ్య పునరుద్ధానాన్ని, ఆయన ఇచ్చిన గొప్ప ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ 26వ వచనం, ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరచాలి. That is the responsibility of every Christian. యేసయ్య బిడ్డలు యేసయ్య గురించి చెప్తారు, యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తారు. కాబట్టి రొట్టె ద్రాక్షరసము స్వీకరించినప్పుడు మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఆయన మరణాన్ని ప్రచురించాలని జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకము చేసుకోకుండా రొట్టె ద్రాక్షరసం మనం చేపెట్టుకోవాలి. అందుకని సార్, కాబట్టి ఎవరు అయోగ్యముగా ఈ రొట్టెను తినడం, అయోగ్యత అంటే మనం ప్రచురించాం కదా, అదే అయోగ్యత. యేసయ్య బిడ్డలందరూ కూడా యేసయ్యకి సాక్షులుగా చూపించారు, సాక్ష్యంగా ప్రచురించారు. ఆ రీతిగా చేస్తూ ఈ రొట్టె ద్రాక్షారసం మనం పుచ్చుకోవాలి. ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినడం లేక పాత్రలో త్రాగడం, అతడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధం. కాబట్టి మనం విమర్శించుకుందాం, తల ఉంచడం, మన హృదయాలను పరిశీలన చేసుకున్నాం. దేవా, నా పాపమును క్షమించండి, నేను నీ బిడ్డలనైనా నీ సాక్షిగా నీ మరణమును ప్రచురిస్తా. మన తీర్మానము తీసుకొని తిరిగి మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకో. ఆయన పాదాల చేత చేరి మనకు మొక్కడం. కృపగలిగిన మా తండ్రి, దైన మా ప్రభువా, నిలకొట్టబడిన మీ శరీరముకు చిందిపోబడిన మీ రక్తంకు సాదృశ్యంగా ఈ రొట్టె ద్రాక్షరసము పుచ్చుకుంటున్నాము. అయోగ్యతతో కాకనైనా యోగ్యతతో మేము పుచ్చుకునేందుకు సహాయం చేయండి. ఆ పాపముల కడగండి ప్రభా, పాపరాధములు మన్నించండి. మమ్మల్ని మీరే పవిత్రపరిచి ఈ చిత్తములో జ్ఞాపకము చేసుకొని యోగ్యతో ఈ రొట్టె ద్రాక్షారసము పుచ్చుకొని ఈ మరణమును ప్రచురించే బిడ్డలుగా మమ్మల్ని మీరు నడిపించుమని
క్రీస్తు పేరిట వేడుకొచ్చున్నాము తండ్రి.